చేపలు అయితే చూడండి ఇక్కడ ఎలా వచ్చాయో అన్నీ చూద్దాం. నేనైతే నాటలేకపోతున్నాను, నీటిలో గడ్డి జర్రీలు చూసుకొని. బయట కావాలంటే భయం, ఆకస్మికంగా మబ్బులు, బయట మొత్తం కూడా బురద. సో ఇది పరిస్థితి ఇక్కడ చూడండి ఒకసారి. రామ్ ఫ్రెండ్స్, చూడండి ఇందాక చూపించాను కదా వర్షము నైట్ అయితే ఇంత గట్టిగా వర్షం పడింది కదా, ఇంకా చెప్పడానికి లేదు. అస్సాంలో కొన్ని ప్రాంతాల్లో అయితే మొత్తం ఇంట్లో నీరు వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడైతే మా దగ్గర అయితే చూడండి మొత్తం బురద, ఇంటి ముందు కాలు పెట్టలేము అసలు. ఇప్పుడు వర్షం పడిందా చూడండి, ఇప్పటికే ఎండ వచ్చేసింది. ఇలాంటి క్లైమేట్ అనమాట ఇక్కడ పరిస్థితి. ఇలాగ ఉన్నదనమాట. మీరు న్యూస్లో కూడా చూస్తుంటారేమో. ఇంకా కొన్ని గ్రామాల సైడ్ అయితే ఇక్కడ ఫుల్గా వంట రూముల్లో కూడా నీటిలో నిల్చొని వంట చేస్తున్నారు కొందరు అయితే. ఇంకా ఆ నీటిలో నిల్చున్న టైంలో ఇంకా జలగలు ఉంటాయి కదా, జలగలు వనపాములు అన్నీ ఎక్కిపోతున్నాయి. ఇంకేం చేసేది లేదు. ఇంకా ఒక టేబుల్ మీద నిల్చొని వంటలు అయితే చేస్తున్నారు, నేను చూశాను. కానీ ఆ రోజు ఏంటంటే ఫుల్గా చుట్టుపక్కల నీరు కదా, నేనైతే మొబైల్ బయటకు తీసుకెళ్ళలేదు. ఎక్కడైనా సమీకి జారిపోయింది అనుకో, ఇంకా నా మొబైల్ గోవింద. అందుకని మొబైల్ అయితే తీసుకెళ్ళలేదు, వీడియో తీయలేకపోయాను. ఇది మా తోట పరిస్థితి, ఎంట్రన్స్. ఇంకా అలా లోపలికి తీసుకెళ్తాను పదండి. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళేలోగా కూడా వర్షం రావచ్చు, గ్యారంటీ అనేది లేదు ఇక్కడ. పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ గేట్ వా చిన్న గోడ ఉండగలదు కదా బావా. మొత్తం నీటిలో పడిపోయింది కదా, చూసుకొని తీయాలి. చేపలు చూడు అన్నీ ఇటు నుండి వచ్చి ఈజీగా మనం బిస్కెట్స్ వేసామంత వస్తాయి. అయితే కూడా ఎలాగ కదా. అవును అమ్మ, అలాగనిపిస్తుంది కదా, ఏదో ఎక్కడ ఉంటుంది. ఇది నీరు చెరువు నుండి వస్తున్నదే, తోట లోపలికి మొత్తం నీరు వెళ్ళిపోయింది చూడండి. అరే మొబైల్ నా దగ్గర రాకు. చెప్పులు అంటేస్తాయి. పొలాలు అనిపిస్తుంది కదమ్మా, ఉనుపుమడ అనిపిస్తుంది బాబు. అయితే కూడా 2 రోజులు ఎండ వచ్చింది, అది నీరల్లో వెళ్ళిపోద్దు. కానీ అనారస్ బాడీ మొత్తం అయిపోయింది. పైనాపిల్ తోట అయితే ఇంకేంటి లేదు, మొత్తం అయిపోయింది. మొత్తం నీరు నిండిపోయింది అనమాట. మునుకుల దాకా నీరు అయిపోయింది చూడండి. తోటలోకి మొత్తం కూడా నీరు వస్తుంది. అక్కడ కన్నీరు పూలు అయితే వాటర్లో తేలుతున్నాయి. దోసకాయ పందిరి లోపల కూడా నీరు వెళ్ళిపోయినదా బావా. నేనైతే నాటలేకపోతున్నాను, నీటిలో గడ్డి. బావా జర్రీలు చూసుకొని. చిన్ను అక్కడ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ టెంపుల్ చేస్తుంది. వాళ్ళ డాడీ అయితే దానికి కోపం అవుతున్నారు. ఇక్కడ పురుగులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళమంటే అసలు వెళ్ళట్లేదు. నా దగ్గరకు వచ్చేస్తుంది, నా మొబైల్ పడిపోద్దామని నా భయం నాది. ఇది చెరువుకి తీగలతోన ఒక ఇనుము తారు ఉంటుంది కదా, అవి దాంతో కట్టుంటాము. సో అదంతా కూడా వాటర్లో పడిపోయి ఇలాగ ఇరిగిపోయింది అనమాట. ఇంకా వాటర్ నుంచి తీయడానికి కాస్త టైం అయితే పడుతుంది. చూడండి నీటిలో మొత్తం పడిపోయి ఆ ఇనుము తారు కదా, దాంట్లో నా చేపలు కొన్ని ఇరుక్కుపోయాయి అనమాట. అవన్నీ కూడా నైటే తీసేస్తాము. సుబి
ఇక్కడ నుంచి కొన్ని బిస్కెట్స్ వేస్తాము. బిస్కెట్స్ వేస్తే చేపలేమో వస్తాయేమో అని. ఇంకా చేపలు అయితే ఏంటి కనిపించట్లేదు, అన్ని కిందకి వెళ్ళిపోయినాయి, ఏంటో తెలియదు. ఇంకా వీటిలోనైతే ఇంకా చేపలు ఉన్నాయని డౌట్ అయితే వస్తుంది. సో బిస్కెట్స్ వేసాను కానీ ఇంకా రాలేదు పైకి. గేట్ అంతా కూడా అదిగోంటి కొన్ని ఎదురుకారలు, ఇంకా ఎదురుకారలతో పాటు ఇంకా ఈ తార కూడా కట్టాము. ఇంకా ఇటు నుంచి అయితే పిల్లలు వెళ్ళిపోతారని చెప్పి ఇది పెట్టామన్నమాట. ఈ గేట్ ఉంది కదా, చెరువు లోపలికి వెళ్ళకుండా గేటు, కానీ ఇటు సైడ్ కూడా దారి అయిపోయిందని చెప్పి ఇంకా ఇదైతే అడ్డు పెట్టేస్తాను. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఓపెనే ఉంటుంది ఎప్పుడంటే ఆ గేటు మంచిగా ఉన్నప్పుడు. ఇప్పుడు గేట్ ఇరిగిపోయింది కదా, చిన్నపిల్లలు ఎవరైనా వెళ్తే చెరువులో పడిపోకుండా ఉండడానికి అది అడ్డు పెట్టేస్తాము. ఇంకా మా ఆయన అయితే ఎదురుకారలతో ఇంకా కడతారు. ప్రస్తుతానికి అయితే అలా అడ్డు పెట్టేస్తాను. ఇంకా ఎదురుకారలు ఇంకా తోటలోపలికి వెళ్ళి ఇంకా అటు సైడ్ కూడా మొత్తం నీరు ఉంది. ఇంకా ఎదురుకారలు నరకాలంటే కూడా కాస్త కొంచెం భయంగానే ఉన్నది. ఎందుకంటే కింద యాక్చువల్లీ తోటలో చాలా ఎక్కువ పాములు అండి, చెప్పలేము అసలు. చాలా పెద్ద పెద్ద పాములు ఉన్నాయి, నల్లగా ఉంటాయి. సో అందుకనే కొన్ని రోజులు ఒక 2-3 డేస్ తర్వాత తీద్దాం. సో ఇటు నుండి ఓపెన్ ఉంటాయి. ఇక్కడ నేను నిలిచేదాను కదా, అక్కడికి ఒక నా నడుము వరకు అనమాట గోడ ఉండేది. ఆ గోడ మొత్తం పడిపోగా ఇంకా తీగలు పడిపోయాయి. అందుకోసమే ఇవన్నీ కూడా ఎదురుకాల్లో కట్టాలి. చేపలు అయితే బాగా తేలిపోతున్నాయి, కానీ నేను ఎక్కడ వేస్తున్నాను అక్కడ మాత్రం రావట్లేదు. ఇంకా ఇటు సైడ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఆ గేటు ఇదిగోంటి. ఈ గేటు ఇటు సైడ్ కూడా పడిపోయింది. గోడ చూసారా, ఇటుకలు మొత్తం కూడా జాయిగా పడిపోయినాయి. లోపల పడిపోయింది. ఇంకా అవన్నీ తీయడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకా చేపలు అయితే చూడండి ఇక్కడ ఎలా వచ్చాయో, అన్నీ చూద్దాం. నానిపోతుంది కదా కింద, అందుకే నేను చేపలు అదే తింటాను. బిస్కెట్లుగానా తీసుకుంటా. ఇది తాడు, ఇది తాడు కదా, దిగిపోతున్నాయి తాడు. ఇంకా మంచి మాట ఏంటి అంటే మన తోట మొత్తం నీరు అయ్యింది కదా, సో ఇంట్లోకి అయితే ఒక చుక్క కూడా రాలేదు. కేవలం కిచెన్కి గోడ చిమ్మేసి కాస్త వాటర్ అయితే వచ్చేసింది, లీక్ అయ్యింది. ఇంకా మా పాప వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు కదా, బెంగాలీ మేడం అనమాట తను. సో వాళ్ళ ఇంట్లో అంటే కాలు ఉంటుంది కదా, కాలు నుంచి నీరు మొత్తం, బురద నీరు మొత్తం కూడా వాళ్ళకి కబోర్డుకి కూడా వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళగా కిచెన్, డైనింగ్ టేబుల్ మొత్తం అయిపోయింది. ఇంకా కబోర్డు మొత్తం కూడా బట్టలు ఉన్నాయి. బట్టలకి అయితే బురద మామూలుగా అంటలేదు, అన్ని లాంటికి ఇచ్చారండి. ఇంకా 3-4 డేస్ అయితే ఇంకా ట్యూషన్ లీవ్ ఇచ్చేసారు ఆవిడ. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ప్రస్తుతానికి ఈ వీడియో. మళ్ళీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. రాధే రాధే.